హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకి సంబంధించి ఎవరైతే రీసెంట్గా అప్పీల్ అనేది చేసుకొని ఉన్నారో వారందరికీ ప్రభుత్వం మరొకసారి నోటీస్ అనేది అందించబోతున్నారండి. ఈ నోటీస్ ఏ విధంగా ఉంటుంది, నోటీస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా పింఛన్ లబ్ధిదారులకు 2 రకాల నోటీసులు అనేవి రావడం జరిగిందండి. ఆ నోటీసులు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, పింఛన్లు రద్దు, పింఛన్లు రకము మార్పు, సో వీటికి సంబంధించి నోటీసులు అనేవి రావడం జరిగింది. ఈ విధంగా నోటీసులు వచ్చిన తర్వాత పింఛన్ లబ్ధిదారులు అప్పీల్ అనేది చేసుకోవడం జరిగిందండి. అప్పీల్ చేసుకున్న వారికి ప్రభుత్వం ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఆ దరఖాస్తులన్నింటినీ పరిశీలించడం జరిగిందండి. సో పరిశీలించిన తర్వాత ఎవరైతే పింఛన్లకి అర్హత కలిగి ఉన్నారు అని భావించినట్లయితే వారికి రీఅసెస్మెంట్ వరకు నోటీస్ అనేది పంపించడం జరిగింది. ఎవరైతే పింఛన్లకు అనర్హులు అని ఆ ప్రత్యేక టీం కనుక గుర్తించినట్లయితే వారికి రద్దు నోటీసు అందించబోతున్నారండి. ఈ 2 రకాల నోటీసులను నేడు గ్రామ వార్డ్ సచివాలయంకి అయితే అధికారులు అయితే పంపించబోతున్నారు. ఈ 2 రకాల నోటీసులు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఎవరికైతే పింఛన్ రద్దు నోటీస్ అనేది అంది ఉంటుందో వారికి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అమౌంట్ అనేది పంపిణీ చేయరండి, నిలుపుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారు మరలా అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే లేదు ప్రస్తుతం అయితే. ఓకేనా. ఇది కేవలం రద్దు నోటీస్ అందిన వారికి మాత్రమే. అదేవిధంగా ఇంకొక నోటీస్ అనేది కూడా చాలా మందికి అందడం జరిగిందండి. ఆ నోటీస్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, రీఅసెస్మెంట్కి వెళ్ళండి అనేది ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. గ్రామ వార్డ్ సచివాలయంకి ఈ నోటీస్ అనేది రావడం జరిగిందండి. ఎవరైతే పింఛన్కి అప్పీల్ చేసుకొని ఉంటారో వారికి గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది వారికి ఈ యొక్క నోటీస్ వచ్చింది అనేది తెలియజేయడం జరుగుతుంది. నోటీస్ తీసుకున్న తర్వాత ఆ నోటీస్లో మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి మీ యొక్క వైద్య పరీక్షలను చేసుకోవాల్సి ఉంటుందండి. అసలు రీఅసెస్మెంట్ నోటీస్లో ఏం తెలియజేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళి మీరు వైద్య పరీక్షలు చేసుకోవాలి, ఏ తేదీన వెళ్లాల్సి ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అనేటువంటి సమాచారం మీకు అందిన రీఅసెస్మెంట్ నోటీసులు అయితే ఉంటుందండి. ఆ యొక్క సమాచారాన్ని బేస్ చేసుకొని మీకు కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి మీరు వైద్య పరీక్షలను చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి కొత్త సదరం సర్టిఫికేట్, అదేవిధంగా పాత సదరం సర్టిఫికేట్, అదేవిధంగా మీ వైకల్యానికి సంబంధించి మీరు ఇంకా ఎక్కడైనా సరే హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటే ఆ వైద్య పరీక్షలకు సంబంధించి ఏమైనా డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళి మీకు కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలను చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మీకు ఒక 15 రోజుల వ్యవధిలో లేదా 25 రోజుల వ్యవధిలో కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవ్వడం జరుగుతుందండి. ఈ కొత్త సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది మీకు పింఛన్ అమౌంట్ అనేది పంపించడం జరుగుతుంది. ఒకవేళ పర్సంటేజ్ అనేది 40% కంటే తక్కువ కనుక వచ్చినట్లయితే మీకు పింఛన్ అమౌంట్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. ఒకవేళ 40% కంటే ఎక్కువ కనుక వచ్చినట్లయితే మీకు యథావిధిగా పింఛన్ అమౌంట్ అనేది పంపించడం జరుగుతుందండి. ఈ విధంగా నోటీస్ అందుకున్న వారికి, అప్పీల్ చేసుకున్న వారికి ఈరోజు రీఅసెస్మెంట్ వరకు నోటీసులు అనేవి ప్రభుత్వం అందించబోతున్నట్లయితే సమాచారం అండి. నోటీసులు అందిన తర్వాత ప్రాసెస్ అయితే ఏ విధంగా అయితే ఉంటుంది, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క ప్రాసెస్ అయిపోయేంత వరకు ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వారి యొక్క వైద్య పరీక్షలు అయిపోయేంత వరకు యథావిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే రీసెంట్గా ఒక సమావేశంలో అప్పీల్ చేసుకున్న వారికి వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో పింఛన్ అమౌంట్ అనేది రద్దు చేయబోము, అదేవిధంగా నిలుపుదల చేయబోము అనేది ఆయన తెలియజేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ అనేది 2 నెలల్లో పూర్తవ్వచ్చు లేదా 1 నెలలో పూర్తవ్వచ్చు. ఆ వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు యథావిధిగా పింఛన్ అమౌంట్ పంపిణీ చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. ఓకేనా. ఈ విధంగా పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉంటారో వారికి నేడు గ్రామ వార్డ్ సచివాలయంకి రద్దు నోటీసు, అదేవిధంగా రీఅసెస్మెంట్ నోటీసు, ఈ విధంగా 2 రకాల నోటీస్ అనేది అందించబోతున్నారు ప్రభుత్వం అయితే. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీలో ఎవరైనా సరే
రీఅసెస్మెంట్కి నోటీస్ కనుక తీసుకొని కనుక ఉన్నట్లయితే సో ఒకసారి కామెంట్ చేయండి అని నేను కూడా తెలుసుకుంటాను. రీఅసెస్మెంట్ నోటీసు అందాయి అని అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో టాపిక్ అయితే ఇంతేనండి. పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.